या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అఖిలాండకోటి బ్రహ్మాండానికంతా కూడా ఆదిదేవత జగన్మాత. ఆ జగన్మాత ఉత్సవ వైభవం ఎప్పుడు చూడాలి అంటే శరన్నవరాత్రి ఉత్సవాల్లో మాత్రమే చూడాలి అని ధర్మం చెబుతా ఉంది. ఆ ప్రకారంగానే అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏదో క్రమైనటువంటి కొత్తదనాన్ని భక్తులకు అందించాలి. అమ్మవారి దివ్యమైనటువంటి ఆశీస్సులు భక్తులందరూ పొంది తరించాలనేటువంటి ఉద్దేశంతో పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరపడానికి తలపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఉండేటువంటి హైందవ బంధువులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మా కోరిక ఏంటంటే మన దగ్గర జరిగినంత వైభవంగా ఇంకెక్కడా జరగకుండా చూసుకోవాలి, అంత జాగ్రత్తగా మనం చేయాలి, అటు శాస్త్రీయంగా చేయాలి, ఇటు వైభవంగా చేయాలి అనేటువంటిది మా టీం అందరి కోరిక. ఆ విధంగానే ఎప్పటికీ కార్యక్రమాలు ఉత్సాహంగా జరపాలనేటువంటి కోరిక కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి ఉండేటువంటి భక్తాదులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ జగన్మాత యొక్క సంపూర్ణమైనటువంటి దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందుతూ మహాలక్ష్మి అలంకారం తెలంగాణ వ్యాప్తంగా పాలమూరు దిక్కు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం గత కొన్ని సంవత్సరాలుగా అత్యంత వినూత్నంగా చేస్తూ ఉన్నాం మనం మహాలక్ష్మి అలంకారాన్ని. ఈ సంవత్సరం ఆదివారం రోజు మహాలక్ష్మి అలంకారాన్ని తలబెట్టడం జరిగింది. ఇంతకుముందు అధ్యక్షులు చెప్పినట్టుగా 6,66,66,666 రూపాయల 66 పైసలతో అద్భుతమైనటువంటి రీతిలో స్వర్గం కనిపించేటువంటి రీతిలో ఈసారి మనం ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టాం. కాబట్టి భక్తులందరూ కూడా మహాలక్ష్మి అనుగ్రహం అందరికీ కావాల్సిందే, అట్లని అన్ని అమ్మల అనుగ్రహం మనకు కావాల్సిందే. కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి అలంకరణ తెలంగాణ వ్యాప్తంగా కూడా పాలమూరు దిక్కే చూస్తుంది మహాలక్ష్మి అలంకారం అంటే. కాబట్టి ఆ ప్రత్యేకతను ఖచ్చితంగా చాటాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సరం గొప్పనైనటువంటి రీతిలో కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది. దాంతోపాటుగా చివరి రోజు ఉత్సవాల పరిసమాప్తి సందర్భంగా విజయ యాత్ర పాలమూరుకే ఒక బ్రాండ్గా కార్యక్రమాన్ని నిర్వహించాలి. పాలమూరులోనే ఈ విజయయాత్ర ఇట్లా చేస్తారు, ఇంకెక్కడా జరగదు అనేటువంటి రీతిలో చేయాలి. అంటే ఒకసారి మనం తిరుమలకు వెళ్తే రథసప్తమి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సంవత్సర కాలం జరిగేటువంటి శోభాయాత్రలన్నీ కూడా తిరుమలలో కనిపిస్తాయి. అదే రీతిలో మనం ఇక్కడ పాలమూరులో ఈ 10 రోజుల పాటు అమ్మ ఏ వాహనాల్లో అయితే ఊరేగిందో ఆ అన్ని వాహనాలను కలిపి ఒకే రోజుగా కన్నుల పండుగగా ఇక్కడి నుంచి చూస్తే సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ దూరం దాకా మొత్తం అమ్మవారి యొక్క వాహనాలే కనిపిస్తూ ఉంటాయి. అద్భుతమైనటువంటి రీతిలో అలంకరణలతో కనిపిస్తూ ఉంటుంది. ఆ దివ్యమైనటువంటి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం. కాబట్టి భక్తులందరికీ కూడా ఆ విజయయాత్ర కార్యక్రమాన్ని కూడా పాల్గొని ఆ జగన్మాతల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమాత్రే నమః. రేపు ఉదయం 8:30 గంటల నుంచి నవరాత్రుల ప్రారంభం మా ఇంటి దగ్గర నుంచి ప్రారంభం అవుతున్నది. అక్కడి నుంచి అమ్మవారి ఆభరణాలు పట్టు వస్త్రాలతోటి ప్రారంభమవి 13వ తారీఖు నాడు ఎండింగ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరి సోదరులు మరియు బంధుమిత్రులందరూ, హిందూ బంధుమిత్రులందరూ ఈ 9 రోజుల నవరాత్రుల ప్రోగ్రాంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. అదేవిధంగా శుక్రవారం రోజు ఆదివారం లక్ష్మీదేవి అలంకరణ, మాకు ప్రత్యేక అలంకరణ అంటే లక్ష్మీదేవి అలంకరణ. ఈ అలంకరణ ఈసారి 6,66,66,666 రూపాయల 66 పైసలతోటి అలంకరణ చేయబోతున్నాము. దీనికి గాను ప్రత్యేకంగా తమిళనాడు నుంచి మన అలంకరణ డెకరేషన్ చేయడానికి పిలిపించడం జరిగింది. చాలా అతిరంగ వైభవంగా ఈసారి లక్ష్మీదేవి అలంకరణ చూపించబోతున్నాము. అదేవిధంగా వనదుర్గాదేవి అలంకరణ కూడా చాలా ప్రత్యేకంగా ఈరోజు ఈసారి చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా. అదేవిధంగా మాకు విజయదశమి రోజు కనీసము 3,000 నుంచి 4,000 మంది రావడం జరుగుతుంది అమ్మవారి దర్శించుకోవడానికి. దర్శనం అయితే 9 రోజులు అయితే నవరాత్రులు ఏ విధంగా మేము జరుపుకోవడం జరుగుతుందో ఆ నవరాత్రులను మన విజయదశమి అయిన మరుసటి రోజు పట్టాభిషేకం జరుపుకొని ఆ కార్యక్రమాన్ని పురవీధులంగా అమ్మవారిని మేము ఊరేగింపుగా విజయయాత్ర తీసుకెళ్తాము. ఆ విజయయాత్రలో ఈసారి కూడా మహారాష్ట్రకి వెళ్ళి
బ్యాండ్ వాళ్ళని తెప్పించడం జరుగుతుంది. అదేవిధంగా లైటింగ్ కానీ ఇవన్నీ హైదరాబాద్కి వెళ్ళి చేయడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకంగా శోభాయాత్రలో విజయయాత్రలో మా ఆర్యవైశ్యుల ప్రత్యేకత కనబడుతుంది. ఇట్టి కార్యక్రమంలో ఓన్లీ ఆర్యవైశ్యులే అనకుండా హిందూ బంధుమిత్రులు అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ అమ్మవారి కృపకు పాత్రులు కావాలి. అమ్మవారి ఆశీర్వాదం అందరూ తెలిసిన వెంబడే అందరు ఏ కోరికలు కూడా నెరవేరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి నవరాత్రుల సందర్భంగా ఎవరైతే ఉన్నారో ఆర్యవైశ్యులు అందరూ ఈ కార్యక్రమం పాల్గొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పరచాలని చెప్పని కోరుకుంటూ ఇదే పత్రికాముఖంగా ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతి ఒక్కరికి ఆహ్వానం అందినా అందకున్న ప్రతి ఒక్కరూ ఇదే భావించి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలి. అదే రేపు ఉదయం 8:30 గంటలకు మా ఇంటికి వెళ్ళి ఆభరణ ఊరేగింపు వెళ్తుంది. ప్రత్యేక ఆ రోజు ఉదయం అందరూ కూడా అది రోజు అందరు ఖచ్చితంగా రావాలి. ఆ రోజు రేపు ఉదయం ఉంటుంది కాబట్టి కార్యక్రమం ఉదయం 8:30కి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ప్రతిరోజు మన దగ్గర ఇక్కడ ఓన్లీ ఆర్యవైశ్యులకి అనకుండా ప్రతి హిందూ బంధుమిత్రులు ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది. కనీసం రోజు 2,000 నుంచి 3,000 4,000 మందికి రావడం. ఇంకా ఎంతమంది ఎక్కువ వచ్చినా సరే మేము అన్నప్రసాదం చేయడానికి రెడీ ఉన్నాము. వాళ్ళు వీళ్ళు కులమతాలకు అతీతంగా ఎలాంటిది చూపించకుండా విభేదాలు చూపించకుండా కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి అదేవిధంగా లక్ష్మీదేవి రోజు అలంకరణ ఆ రోజు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి మన అమ్మవారి దగ్గర పూజించబడినటువంటి లక్ష్మీకాయను పూర్తిగా అమ్మవారి దర్శనం అయిన వెంబడే వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వబడం జరుగుతుంది. అదేవిధంగా సరస్వతీదేవి అలంకరణ రోజు కూడా పిల్లలకు చదువు అమ్మవారి సరస్వతీదేవి వాళ్ళకి బాగా కటాక్షం కలగాలని చెప్పని నోట్బుక్స్ పెన్స్ కూడా పూర్తిగా పూజ అయినంత తదనంతరం నోట్బుక్స్ కూడా ఫ్రీగా పంచడం జరుగుతుంది. 2,000 నుంచి 3,000 మందికి అది కూడా ఫ్రీగా ఉచితంగానే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఓన్లీ ఆర్యవైశ్యులే అనేది ముద్ర లేకుండా ప్రతి ఒక్క హిందూ బంధు మిత్రులందరూ ప్రతి ఒక్కరు ఎవరు పాల్గొన్నా సరే వారందరికీ కూడా సహకారం ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని అందరికీ కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఇక్కడ కుంకుమార్చన కూడా ఒకరోజు మేము ఫ్రీగా ఎవరు వచ్చినా సరే ఓన్లీ ఆర్యవైశ్యులే అనకుండా ఇతర హిందూ బంధుమిత్రులు ఎవరు వచ్చినా వాళ్ళకు కూడా కుంకుమార్చనలో పాల్గొనడం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అందరూ పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. జై వాసవి. జై వాసవి. మిర్యాల వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి, మహబూబ్నగర్ మన పట్టణ సంఘానికి. 3/10/2024 గురువారం నుండి 13/10 ఆదివారం వరకు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం. ఎప్పటిలాగానే జరుపుకుంటున్నాము. మన ప్రతిరోజు కార్యక్రమాలు ఉమాదేవి అలంకరణము, గాయత్రీదేవి అలంకరణం, అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మి అలంకరణం, వనదుర్గాదేవి, బాలత్రిపుర సుందరదేవి, సరస్వతీదేవి, మహిషాసురదేవి, కనకదుర్గాదేవి, లలితా సుపుందరదేవి, చివరి రోజు వాసవి కనకపతి అలంకరణ జరుపుతున్నాం. ప్రతిరోజు కుంకుమార్చన జరగబడునండి. ప్రతిరోజు అన్న ప్రసాదం కూడా జరుగుతుంది. ప్రతిసారిలాగా కూడా ఈసారి కూడా ఇంకా ఎక్కువ ఘనంగా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమంను సాయంత్రం పూట ఊరేగింపుగా మొదటి రోజు సూర్యప్రభ వాహనంగా, మొదటి దినం చంద్రప్రభ వాహనంగా, కామధేను వాహనంగా, గజ వాహనంగా, మయూర వాహనంగా, వృషభ వాహనంగా, అంశవాహనంగా, సింహవాహనంగా, వ్యాఘ్ర వాహనంగా ఇలా 9 రోజులు కూడా 9 వివిధ వాహనాలపై ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ మొత్తం కూడా 9 కూడా సేలం నుంచి వచ్చేసిన వారు డిఫరెంట్గా అలంకరణ ఉంటుంది. మీరు మహబూబ్నగర్లో ఏ గుడిలో కూడా ఇంతవరకు చూడని ఈ యొక్క అలంకరణ ఉంటుంది. ఈ యొక్క వాహనాలన్నీ కూడా 13వ తారీఖు ఈ యొక్క శోభాయాత్ర ఏదైతే విజయయాత్ర చేస్తామో పండుగ అయిపోయిన మొదలు 13వ తారీఖు చేయడం జరుగుతుంది. ఆ శోభాయాత్రలో మహారాష్ట్ర నుంచి దాండియా వారి తర్వాత డప్పులతోటి దాదాపు 50-60 మంది రావడం జరుగుతుంది. మన మహబూబ్నగర్ పట్టణంలో ఇంతవరకు కేవలం ఒక్కసారి మాత్రం అంత పెద్ద ఎత్తున జులుస్ తీయడం జరిగింది. ఆ యొక్క డప్పును తీసుకురావడం జరుగుతుంది మహారాష్ట్రకి వెళ్ళి. ఒక ఆర్యవైశ్యులనే కాకుండా హైందవ బంధువులందరూ కూడా ఆ యొక్క ఊరేగింపులో విజయయాత్రలో పాల్పంచుకొని ఆ యొక్క విజయయాత్రను దిగ్విజయపరచాలని కన్నుల విందుగా ఇంతవరకు మునుపెన్నడూ జరగని విధంగా ఆ యొక్క ఊరేగింపు మహబూబ్నగర్ పట్టణంలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ రోజు ఈ 9 వాహనాలు కూడా అమ్మవారిని ఏదైతే రోజు వాహనంను ఊరేగింపడం జరుగుతుందో ఆ 9 వాహనాలు కూడా ఆ రోజు ఊరేగింపులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క హైందవ బంధువుడు ఆ రోజు రావాల్సిందిగా మీ అందరికీ ఇదే ఆహ్వానం పలుకుతున్నాం. ఇక్కడ అంటే రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. అంటే ప్రతిసారిలాగా కాకుండా ఈసారి కొత్తగా ఉండాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, సేలం నుంచి కానీ అలంకరణలు కానీ, ఎలక్ట్రికల్ అంటే కరెంటు కానీ, దాండియా కానీ పిలిపియడం జరిగింది. మరియు ప్రతిరోజు ఏంటంటే మార్నింగ్ టైంలో కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. కుంకుమార్చన అయిన తర్వాత అందరికీ ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం కూడా అందించబడుతుంది. అదేవిధంగా మరి సాయంత్రం కూడా మార్నింగ్ ఏదైతే అమ్మవారు అంటే ఆ రోజు పర్టికులర్గా
ఫస్ట్ రోజు ఉమాదేవి స్వర్ణాల అలంకరణ ఉంటుంది. అదే రోజు సాయంత్రము సూర్యప్రభ వాహనం, అంటే మార్నింగ్ ఏదైతే అలంకరణ ఉంటుందో దానికి సంబంధించిన వాహనం మీద అమ్మవారు ప్రతిరోజు ఊరేగింపు టెంపుల్ నుంచి రామంచరస్ వెళ్ళి రామంచరస్ నుంచి మళ్ళీ టెంపుల్కి వస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి. ఇది కూడా మన ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, ఎమ్మెల్యే గారిని, తర్వాత మున్సిపల్ చైర్మన్ గారిని, మన గుండె వెంకటేశ్వర్లు అధ్యక్షుల వారు వెంబడి వెళ్ళి మరి అందరినీ కలిసి మరి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమానికి. అంటే కౌన్సిలర్లు అందరికీ ఆహ్వానం పలికినాము. మరి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.